హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ మధ్యలో కొంచెం వీడియోలు చేయడానికి చాలా టైం తీసుకున్నాను. అందుకు నన్ను క్షమించండి. నేను ఈరోజు కొన్ని మంచి విషయాలు మాట్లాడదామని డిసైడ్ అయ్యి వీడియోస్ తీస్తున్నాను. మేము కేదార్నాథ్ వెళ్ళాము, హరినాథ్ వెళ్ళాము, తుంగనాథ్ వెళ్ళాము, బద్రీనాథ్ వెళ్ళాము, హిమాలయస్కి వెళ్ళాము. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకోవడానికి ఈ వీడియో తీస్తున్నాను. మనము వెళ్ళడంలో చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. కానీ మనము ఇప్పుడు బద్రీనాథ్కు ఫస్ట్ మేము తుంగనాథ్కు వెళ్ళాము. అక్కడ ట్రెక్కింగ్ అని వెళ్ళాము. పైకి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందని గుర్రం ఎక్కాము. అయితే ఎక్కాము. వచ్చేటప్పుడేమో దిగుతూ వచ్చాము. మేము హిమాలయస్కి వెళ్ళినప్పుడు కూడా ట్రెక్కింగ్స్ పైకి ఎక్కినప్పుడు అక్కడ ఏమైతుందంటే ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు పైకి మెట్లు ఎక్కుతున్నప్పుడు అందరికీ దమ్ము వస్తుంది. వాటర్ తాగుతున్నాము, అయినా కూడా బ్రీతింగ్ ప్రాబ్లం చాలా కనబడుతుంది. అయితే నేను ఒకటి అబ్జర్వేషన్ చేశాను ఏంటంటే, ఒక మెట్టు మీద ఒక కాలు పెట్టి ఇంకో మెట్టు మీదకి అలా పెట్టుకుంటే దమ్ము వస్తుంది. అయితే ఒక మెట్టు మీద కాలు పెట్టేసి ఇంకో కాలు కూడా అక్కడే తీసుకొచ్చి పెట్టినప్పుడు జర స్లోగా అలా రెండు మెట్ల మీద ఒకటే కాలు రెండు కాళ్ళు ఒక్కొక్క మెట్ల మీద వెళ్తున్నప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం కొంచెం తక్కువ అవుతుంది. కొంచెం హ్యాపీగా ఎక్కగలిగాము. అలా ఉంటుంది. అలాంటి ప్లేస్లో మనము బ్రీతింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలా, మనము బాడీని నార్మల్గా వెళ్ళేటట్టు ఎలా చేసుకోవాలంటే, మనము మౌనంగా ఎక్కువ మాట్లాడుకుంటా స్లోగా అలా వెళ్తూ ఉంటే పైకి చక్కగా వెళ్ళగలం. అయితే మేము మళ్ళీ బద్రీనాథ్కు వచ్చాము. బద్రీనాథ్లో కూడా పైకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని గుర్రాలలో వచ్చాక గుడి దగ్గర దర్శనానికి అందరూ మేము ఒక 15 మెంబర్స్ దాకా అంతా వెళ్ళాము గ్రూపు. అయితే అక్కడికి వెళ్ళాక అందరికీ వాళ్ళెవ్వరూ మెడిటేషన్ చేసిన వాళ్ళు కాదు. అయితే వాళ్ళు ఏంటంటే పైకి వెళ్ళాక అందరికీ మేము జేబులో ఆర్థికప్పురం పెట్టుకున్నాము. ఆ స్మెల్ చూసుకుంటూ అలా లైన్లో నిలబడ్డాము. అయినా కూడా ఒక్కొక్కరికి ఏమవుతుంది అంటే, కొంతమందికి అప్పటికే వామిటింగ్స్ అయిపోయాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి మేము బద్రీనాథ్కి వెళ్ళే వరకు. అయితే పైకి వెళ్ళాక గుడి దగ్గర దర్శనానికి లైన్లో నిలబడ్డాక అందరికీ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి శ్వాస ఆడట్లేదని అందరు ఇలా ముడుచుకొని పడుకుంటున్నారు. మేము హాస్పిటల్లో జాయిన్ అవుతాం, మా వల్ల కావట్లేదు అలా అంటున్నారు. అయితే నేను మెడిటేషన్ ధ్యానం చేస్తాను కాబట్టి నాకు శ్వాస మీద కొంచెం ఎలా తీసుకుంటే ఇప్పుడు కోల్డ్ ప్లేస్లో ఎలా తీసుకుంటే ఇప్పుడు వేడి ప్లేస్లో ఎలా శ్వాసను తీసుకుంటే మనం అక్కడ నార్మల్గా ఉండగలం అనేది నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు కోల్డ్ ప్లేస్లో ఉన్నప్పుడు సూర్యనాడిని అంటే కుడివైపున ఉన్నని శ్వాసను అదే సైడ్ వదులుతూ పీల్చుకుంటూ ఉండడం వల్ల బాడీలో హీట్ పెరిగి మనము నార్మల్గా ఉండగలం. అదే వేడి ప్లేస్లో ఉన్నప్పుడు చంద్రనాడిని యూజ్ చేసుకోవడం వల్ల అదొక్క సైడ్నే బ్రీతింగ్ తీస్తూ వదలడం వల్ల అక్కడ కూలింగ్ ఉంటాం. ఈ విషయం నాకు తెలుసు కాబట్టి నాతో వచ్చిన వాళ్ళందరికీ నేను అలా చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే బ్రీతింగ్ని సూర్యనాడి తీసుకోవడం వల్ల అక్కడ హీట్ పెరిగి అందరూ కొంచెం సేపట్లో ఒక్కొక్కరు క్యూర్ అయిపోయి, అమ్మ మీరు చెప్పడం వల్ల నేను ఇట్లా శ్వాసని అబ్జర్వేషన్ చేసి మా బాడీ ఇప్పుడు మేము నార్మల్గా కొంచెం అయ్యాము అని అందరు నాకు థ్యాంక్స్ చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేసిన ధ్యానము నాకు కాకుండా ఇంతమందికి ఉపయోగపడేదాకా ఇప్పుడు నేను చంద్రనాడి సూర్యనాడి గురించి నాకు తెలియకపోతే నేను అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. నేను ఇంతమందికి హెల్ప్ చేశాను, ఇంతమంది ప్రాణాలకి హెల్ప్ కాపాడడానికి నేను కూడా నా ధ్యానం ఉపయోగపడిందని వెరీ చాలా హ్యాపీగా అనిపించింది. అయితే వాళ్ళు కూడా ఎప్పుడైనా కూడా ఇట్లా అక్కడ ఉన్న కోల్డ్ ప్రదేశంలో అందరికీ అదే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మేము ఇప్పుడు హిమాలయస్లో కంటే బద్రీనాథ్ దగ్గర అయితే చాలా మంచు, ఎప్పుడు ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో, వర్షం ఎలా పడుతుందా, మంచు పడుతుందా, ఎప్పుడు ఐస్ ఎక్కువ ఇదైపోతుందా, ఇలా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా మారుతుందో అక్కడ ఉన్న ప్లేస్లోకి తెలియదు. కాబట్టి మనకి ధ్యానం అంటే మన శ్వాసని అబ్జర్వేషన్ చేయడం వల్ల మన శ్వాస మనకి ఇన్ని విధానాలు మన అంతర్గతంలో శక్తి చాలా ఉంది.
అది మనని ఉపయోగించుకోవడం తెలియాలంటే ధ్యానం చేసే మంచి మంచి పాజిటివ్ వీడియోస్ వినడం వల్ల మనం ఏం చేస్తామంటే వాటిని ఉపయోగించడం వల్ల ఎంత ప్రయోజనం ఉందో, మనలో ఎంత శక్తి ఉందో, వాటి వల్ల మన ప్రాణశక్తి ఎంత కాపాడి మన ప్రాణాన్ని ఎంత సేవ్ చేస్తుందో అని నేను ఈ టూర్ వల్ల తెలుసుకోగలిగాను. అందరికీ ఇంత హెల్ప్ చేసినందుకు ఈ నా టూర్ జరిగిన విషయాలు, హ్యాపీనెస్, అక్కడ చాలా చాలా అసలు ఎన్ని ఈ మానసదేవి టెంపుల్, చాలా చాలా రకాల టెంపుల్స్ చాలా బాగున్నాయి. గంగాదేవి అని, ఇంకా చాలా అసలు కాలభైరవుని గుడి అని, అసలు చూడవలసిన ప్లేస్లు, మళ్ళీ రామాచారి, అలా చాలా మెడిటేషన్ చేసిన వాళ్ళవి. మేము హిమాలయాస్కి మెడిటేషన్ చేసిన వాళ్ళతో 80 మెంబర్స్ టూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ప్రతి చోట హిమాలయస్లో మహాతర బాబా మెడిటేషన్ చేసిన ప్లేస్కు, ఆ గుహలో పోయి అక్కడ మెడిటేషన్ చేసినప్పుడు వర్షం పడుతూ అది అసలు మేఘము ఇలా వెళ్ళిపోతుంటే ఆ మేఘాన్ని అసలు చూస్తుంటే అది ఎంత ఎంత గొప్పగా అనిపించిందో, అద్భుతమైన ఆ సన్నివేశం చూడడం ఎంత అదృష్టం చేసుకున్నామో అలా అనిపించింది. అసలు ఈ టూరులో చాలా చాలా హ్యాపీనెస్ అనుభవాలు చాలా అనిపించింది. నేను హిమాలయస్కి వెళ్ళొచ్చాక మళ్ళీ బద్రీనాథ్ కేదార్నాథ్కి వెళ్తుండగా నాకు ఆ హిమాలయస్లో నా ఫేస్ నాకు ఆ మట్టిలో కనిపించింది. అంటే నేను ఇక్కడ ఏదో గత జన్మలో ఇక్కడ నేను ఏమైనా జన్మ తీసుకున్నానో ఏమో, మరి నా ఫేస్ నాకు ఇలా కనిపిస్తుందని నాకు చాలా ఏదో అనుభవం అనిపించింది. నేను నా టూర్ విశేషాలు మీ అందరితో పంచుకున్నందుకు, మీరు ఇట్లా ధ్యానం చేస్తే ఈ శ్వాస ఇన్ని విధానాలుగా మన శరీరంలో శ్వాసను అబ్జర్వేషన్ చేయడం వల్ల మనకి చాలా చాలా ఉపయోగపడుతుందని నేను మీ అందరికీ, ఎవరికైనా జస్ట్ 10 మినిట్స్, 5 మినిట్స్, 2 మినిట్స్ టైం దొరికినా కూడా కళ్ళు మూసుకొని శ్వాసను అబ్జర్వేషన్ చేస్తూ మీరు రియల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు కొన్ని అనుభవాలను తెలుసుకుంటారని, నాకు తెలిసిన అనుభవాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు అందరూ వీడియోని పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.